కృష్ణయ్య గారి స్నేహితులు సోమయ్య, రామయ్య మరియు సుందరయ్య ముగ్గురు కలిసి కృష్ణయ్యతో మాట్లాడటానికి విచ్చేశారు. వాళ్ళ సంభాషణ విందాం మనం ఇప్పుడు. సంక్రాంతి వస్తుంది కదా. ఏవండి ఏవండి ఏంటి పిలిచావు? ఏం లేదండి, సంక్రాంతి వస్తుంది కదా, అదే పిల్లల్ని ఫోన్ చేసి ఇక్కడ రమ్మనండి. సరే చేస్తా. సరేనండి. కృష్ణయ్య హలో నాన్న, బాగానే ఉన్నా నాన్న. మీరు ఎట్లున్నారు? ఏమో నాన్న తెలియదు. ఆఫీస్లో సెలవులు ఇస్తే వస్తాను. సరే నాన్న. హలో నాన్న. బాగున్నా నాన్న, మీరు బాగున్నారా? అమ్మాయి ఎలా ఉంది? ఏంటి నాన్న ఫోన్ చేశారు? చూస్తా నాన్న, ఆఫీస్లో సెలవులు ఇస్తే వస్తాను నాన్న. సరే నాన్న. హలో. హలో నాన్న. బాగున్నాం నాన్న, మీరు ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది నాన్న? ఏంటి నాన్న ఫోన్ చేశారు? ఏమో నాన్న, చూస్తా. సరే నాన్న. వస్తున్నానండి. ఏంటో అయినది. ఏమైందండి, ఎందుకు పిలుస్తున్నారు? పిల్లలు వస్తా అన్నారు. వస్తున్నారన్నారా? సరేనండి. అబ్బబ్బా, పిల్లలు వస్తున్నారు, వాళ్ళ కోసం పిండి వంటలు కూడా చేయాలి. పల్లవి ఇట్రా. ఏంటి అక్క పిలిచావు? ఏం లేదు, సంక్రాంతి వస్తుంది కదా, అదే మా పిల్లలు ఇంటికి వస్తున్నారు, వాళ్ళ కోసం పిండి వంటలన్నీ చేయాలి. నువ్వు నా సహాయం చేస్తావా? సరే అక్క, చేస్తా. సరే మరి పద. సంధ్య. ఏంటండి పిలిచారు? ఊరు నుంచి నాన్నగారు ఫోన్ చేశారు, పండగకి రమ్మని. వెళ్దామా వద్దా? వెళ్దామండి. పిల్లలని పిలువు. పిల్లలు. ఊరు నుంచి తాత ఇంకా నాని ఫోన్ చేశారు, ఊరికి వెళ్దామా? వెళ్దాం నాన్న. వెళ్దాం నాన్న. సరే వెళ్దాం. బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. త్రినేని. ఊరు నుంచి వెళ్ళి నాన్నగారు ఫోన్ చేశారు, ఊరికి వెళ్దామా వద్దా? పిల్లలని పిలువు. ఏమైంది నాన్న? మనం నానమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం, బ్యాగ్ ప్యాక్ చేసుకో.
సరోజా, ఏంటి ముఖంలో సంతోషం ఉంది? మా నాన్నగారు ఫోన్ చేసి సంక్రాంతి పండుగకు రమ్మన్నారు, వెళ్దామా? వెళ్దాం. పిల్లలని పిలువు. పిల్లలు ఏంటి నాన్న? మనం ఊరికి వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. లక్ష్మి, పిల్లలు వచ్చారనుకుంటా. సంక్రాంతి సంబరాల్లో కృష్ణయ్య కుటుంబము వాళ్ళ పిల్లలు ఆడి పాడతారు. చూద్దాం ఇలా ఆడుతారు.